వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర పథకాల అమలుకు కావాల్సినంత డబ్బు లేదు. సూపర్ 6 పథకాలు కూడా క్యూ ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా అన్నదాతకు సుఖీభవ కింద అర్హులైన ప్రతి రైతుకు 20,000 ఇవ్వాలి. తల్లికి వందన పథకంలో భాగంగా ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇవ్వాలి. ఇంకా నిరుద్యోగ వృత్తి కింద ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు ఇవ్వాలి. మహిళలకు నెలకు 1,500 రూపాయల చొప్పున ఇవ్వాలి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాల్సి ఉంది. ఇవన్నీ మార్చి 31, 2025 నాటికి ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇవ్వకపోతే హామీలు నెరవేర్చలేదు అనే అపవాదు ప్రభుత్వంపై పడుతుంది. సూపర్ 6 హామీలే కాదు, ఇంకా చాలా హామీలు నెరవేరలేదు. ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే 7 నెలలు కావస్తుంది. ఇంకా వైసీపీని విమర్శిస్తూ ఉంటే కుదరదు. ఆ ప్రభుత్వం చేసిన తప్పుల వల్లే తాము ఏమీ చేయలేకపోతున్నామని చెబితే ప్రజలు ఒప్పుకోరు. ఆ ప్రభుత్వం చేయలేకపోతుందేమోనక మిమ్మల్ని ఎన్నుకున్నది అని ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. అందువల్ల ప్రభుత్వంపై చాలా ఒత్తిడి కూడా ఉంది. కీలక నిర్ణయాలు త్వరగా తీసుకుని పథకాలు అమలు చేయాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఈ అంశానికి సంబంధించి మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి జనసేన పార్టీ నుంచి రామచంద్ర గారు, అదేవిధంగా డాక్టర్ ఎస్ రావు గారు టీడీపీ స్పోక్ పర్సన్, అదేవిధంగా వైసీపీ మహిళా నాయకురాలు నాగమల్లేశ్వరి గారు, డాక్టర్ బాలా గారు అనలిస్ట్ మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఓకే రామచంద్ర గారు, యాక్చువల్గా సూపర్ 6 పథకాలకు సంబంధించి కూటమి హామీలు ఇవ్వడం జరిగింది. కూటమిలో భాగంగా ఆ సూపర్ 6 పథకాలకు సంబంధించి ఇప్పటివరకు కూడా ఉచిత గ్యాస్ రీసెంట్గా అమలైంది. అదేవిధంగా పెన్షన్ అయితే స్టార్టింగ్ నుంచి కూడా అమలు చేయడం జరిగింది ఈ 7 నెలల పాలనలో. సో మిగిలిన పథకాల పరిస్థితి ఏంటి అన్న ఒక క్వశ్చన్ అయితే ఉత్పన్నమవుతుంది. సో దీనికి మీరిచ్చే సమాధానం ఏమనుకోవచ్చు అంటారు? ముందుగా తెలియజేసింది ఏమిటంటే, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో ఆయన చేసిన లెక్కలు, ఆయన చేసిన అప్పులు, ఈ లెక్కలు చూడటాకే చాలా టైం పట్టింది. ఎందుకంటే ఏ శాఖల్లో ఎంతెంత దారుణమైన అవినీతి జరిగింది, ఈ అవినీతిపై మా యొక్క కూటమి ప్రభుత్వం ఏ రకంగా ముందుకు తీసుకెళ్లి ఆ యొక్క లెక్కలన్నీ తీసి ఎంతెంత అప్పులు ఉన్నాయో చూస్తే ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే, వెంటిలేటర్ మీద, ఐసీయూలో వెంటిలేటర్ నుంచి ఇప్పుడు మేము ఆక్సిజన్కి వచ్చాం. ఈ ఆక్సిజన్ నుంచి మేము కోలుకొని ఇంకా ప్రజలకి చేయాలి కాబట్టి మేము బ్యాలెన్స్ గా చేసుకొచ్చాం. గత ప్రభుత్వంలో అప్పులు చేసేసి ఓన్లీ సంక్షేమాలు మాత్రమే ఇచ్చారు. కానీ మేము సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేసుకుంటూ, అంటే చాలా గ్రామాలకు రోడ్లు కానీ ఈరోజు రోడ్ల దుస్థితి వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతే ముందుగా మా కూటమి ప్రభుత్వం ఈ రోడ్లపై దృష్టి పెట్టి ప్రాణాలు పోతున్నాయి. ప్రతి కుటుంబం కూడా ఇప్పుడు యాక్సిడెంట్ అంటే మనం యాక్సిడెంట్ జరిగిన వ్యక్తి రోడ్డు మీద పడ్డారనుకుంటాం మేడం, కానీ ఆ ఒక్క యాక్సిడెంట్ వల్ల కుటుంబం అంతా కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి మనం గత ప్రభుత్వంలో చూసాం. అటువంటి పరిస్థితి రాకూడదని చెప్పే ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అయితే సంక్షేమంలో కొద్దిగా లేట్ అవ్వచ్చు, కాకపోతే ఈ అవినీతి ప్రభుత్వం చేసిన అప్పులు అన్ని కూడా చాలా ఉంది మేడం. ఒక విధంగా చెప్పాలంటే మా నాన్నగారు కూడా నా మీద అప్పు తీసుకోలేదు, కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో నా మీద కూడా ఈ రోజు అప్పు ఉంది మేడం. అంటే ఎంత దారుణమైన పరిస్థితి అర్థం చేసుకోండి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఈ సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ వెళ్తాం, ఎందుకంటే ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ వెళ్తాకి మేము ఒకటే గత ప్రభుత్వంలో సంక్షేమం మీద ఒకటే దృష్టి సారించట్లేదు, ఇటు సంక్షేమాన్ని అటు అభివృద్ధిని బ్యాలెన్స్ చేసుకొస్తున్నాం. కాబట్టి ఈ రోజు యువతకి ఇస్తానన్న ఉపాధి పథకాలు కూడా మేము త్వరలో అమలు చేస్తాం మేడం. ఎందుకంటే చాలా ఫ్యాక్టరీలు గతంలో ఈ వైసీపీ ప్రభుత్వం వెనక్కి వెళ్ళిపోయింది, కానీ మా ప్రభుత్వంలో మటుకు వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చడం జరిగింది. అలాగే మా కూటమి నాయకులు వాళ్ళు తీసుకొచ్చి ఆ యొక్క పారిశ్రామిక రంగాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ లో మరి అన్ని పెడతా కూడా నిర్ణయం చేస్తున్నారు. ఈ నెలలోనే ఉపాధి హామీ ఎవరైతే ఉద్యోగాల గురించి చెప్పామో అది కూడా నెరవేరుతుంది. ఇలా పోతే స్కూల్కి వచ్చి తల్లికి వందనం, మరి గత ప్రభుత్వం ఒక బిడ్డకే 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి దాంట్లో స్కూల్ మెయింటెనెన్స్ అని చెప్పి అసలు స్కూల్ మెయింటెనెన్స్ కి తల్లి దగ్గర ఇచ్చిన డబ్బులు తీసుకోవడం ఏంటంటే గత ప్రభుత్వం చేసింది. కానీ మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకి ఇస్తామని చెప్పుకోం. కాబట్టి అవన్నీ కూడా మేము సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. వాస్తవంగా ఏంటంటే చివరి స్థాయికి ప్రాణాలు తీసే పరిస్థితికి తీసుకొచ్చారు గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. మరి అక్కడి నుంచి కోలుకుంటూ ఈ రోజు సంక్షేమాన్ని ఇటు అభివృద్ధిని మేము చూసుకుంటూ వస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో మరి త్వరలోనే ఉచిత బస్సుకి కూడా మా కూటమి ప్రభుత్వం ఎవరైతే ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి దాని నిర్ణయాలు తీసుకుంటారు, త్వరలో అది కూడా అమలు చేస్తారు. ఇకపోతే ఇప్పటికే గ్యాస్ మరి గత ప్రభుత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు పెన్షన్ పెంచుకుంటామని,
పెంచుతామని చెప్పి తప్పతపాలుగా అనుకుంటూ ఆయన ప్రభుత్వం దిగిపోయే టైం వరకు పెంచారు. మరి మేము అలా చేయలేదు మేడం. గతంలో ఏదైతే ఇచ్చిన హామీ ప్రకారం వీళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇస్తామన్న మాట నిలబెట్టుకున్న ఏకైక ఏదంటే కూటమి ప్రభుత్వం. మరి ఇటువంటి అన్ని చేసుకుంటూ వెళ్తున్నప్పుడు రేపు పొద్దున్న ప్రజల్లో వ్యతిరేకం వస్తుందని మేము అనుకోవట్లా. ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు గత ప్రభుత్వం చేస్తున్న అప్పులు తప్పులు కూడా అన్ని తెలుసు. కాబట్టి ప్రజలు సరైన బుద్ధి చెప్పి ఆ రోజు వైసీపీ తరిమి కొట్టారు. కానీ ఈ ప్రభుత్వానికి అయితే అందరూ కూడా హారతలు పడుతున్నారు మేడం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చూస్తుంటే మరి గతంలో గ్రామ సభలు ఎవరికి తెలియదు, పంచాయతీల్లో ఏ నిధులు వస్తున్నాయో తెలియదు, ఎంత ఖర్చు అవుతుందో తెలియదు, ఎవరికి ఎంత ఇదైంది, ఏ కార్యక్రమం పెట్టారో తెలియదు. కానీ ఈ రోజు డిజిటల్ అంటే ప్రతి పంచాయతీ దగ్గర కూడా ఏ గ్రామ సభ జరిగినా ఆ గ్రామ సభకు సంబంధించి ప్రతి రెగ్యులర్ గా కూడా ఈ సంబంధించి ఎంత డబ్బులు వచ్చినాయి, ఈ ఉపాధి హామీ పథకానికి ఎంత వచ్చినాయి, లేకపోతే ఈ కార్యక్రమానికి వచ్చినాయి, శానిటేషన్ ఎంత వచ్చినాయి అని చెప్పి లెక్కలు చూపించి ఎవరైతే ప్రజలు ఉన్నారో ఆ ప్రజలందరికీ కూడా ఈ ప్రభుత్వం నుంచి ఎంత డబ్బు వచ్చింది, ఎంత డబ్బు ఖర్చు పెట్టాం, ఎంత మిగిలిందని తెలియజేసి చెప్తున్న ఏకైక ప్రభుత్వం ఏదంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం మాత్రమే. గత ప్రభుత్వంలో దోచుకోవట్లేదు, ప్రభుత్వ అధికారులు దోచుకోవట్లేదు. ఎక్కడికక్కడ తప్పు చేస్తే అధికారులను కాదు మా పార్టీ నాయకులు కూడా సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయాలకి స్వాగతిస్తున్నారు ప్రజలందరూ. ఎక్కడా కూడా ఈ పథకాలు లేట్ అవుతున్నాయని చెప్పి ప్రజలు అనుకుంటున్నారని మీరు భావిపడతారు కొంతమంది వైసీపీ నాయకులు. కానీలో అది ఎక్కడా నిజం కాదు. ప్రజలందరూ కూడా తెలుసు, చూస్తున్నారు. కాబట్టి దీనిపై త్వరలో ఉన్న పథకాలన్నీ కూడా అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాకపోతే కొద్ది టైం పట్టొచ్చు మేడం. అది కూడా ఆ అప్పులు అనే ఏవైతే ఉన్నాయో కోలుకోవడం కొంత టైం పడుతుంది. మరి 5 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేని పనులను కూడా మేము చేస్తున్నాం. ఈ 6 నెలలు గడిచిన నెలలో జరిగిపోతాయని మేము కూడా చూస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే టైం ఇచ్చామో ఆ టైం వరకు అయిపోవాలని కూడా మేము చాలా తొందరపాటుగా మా ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చాలా కూడా ముందుకు తీసుకెళ్దాం ఆలోచన చేస్తున్నారు. మరి చిన్న పొరపాటు వల్ల ఎక్కడైనా లేట్ అవ్వచ్చు, కానీ త్వరలో ఈ పథకాలు కూడా అన్ని కూడా అమలు చేస్తాం. ఓకే నాగమల్లేశ్వరి గారు, మీరు చెప్పండి. అంటే ఈ పథకాలన్నీ ఇప్పుడు సూపర్ 6 పథకాలన్నీ అమలు కాకపోవడానికి గత ప్రభుత్వ ఫలితం వల్లే ఆలస్యం అవుతుందని చెప్పేసి అంటున్నారు. మరి దీంతో మీరు ఏకీభవిస్తారా? అసలు మీరేమంటారు? ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు అండి. అంటే గతంలో అప్పులు అంటే వీళ్ళు చెప్పిన 14 లక్షలు అప్పులు అని చెప్పుకొని జనాల దగ్గర వీళ్ళు మోసం చేసినటువంటి మాటలు జనాలకి ఇప్పుడు తెలుసు. 14 లక్షల అప్పు అని చెప్పి మొన్న బడ్జెట్ లో వాళ్ళు ఎంత తప్పు పెట్టారో చదువుకున్న వాళ్ళకైతే తెలుస్తుందండి. జనరల్ గా నార్మల్ ప్రజలకి మేబీ వీళ్ళు చెప్పే అబద్ధాలు తెలియకపోవచ్చు, కానీ చదువుకున్న వాళ్ళకి బడ్జెట్ లో వీళ్ళు పథకాల కోసం ఎంతెంత అమౌంట్ ని హెచ్చించి పెట్టారు, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అప్పులు ఏం తీసుకొని వచ్చి పెట్టారని అనేది అందరూ చూసినటువంటి విషయం. వీళ్ళు సూపర్ 6 విషయం అడుగుతుంటే గత ప్రభుత్వం ఇలా చేసింది, గత ప్రభుత్వం బ్రహ్మాండంగానే చేసింది, అంతకన్నా బెటర్ గా చేస్తాము, లేనిపోని అబద్ధాలు చెప్పేసి జనాల్ని ఒక మాయాజాలంలోకి తీసుకొని వచ్చి వీళ్ళు ఇవాళ చేసిన సూపర్ 6 కోసం మాట్లాడమంటే అది తప్ప ఇంకేదన్నా మాట్లాడతారండి. వాళ్ళ పెన్షన్స్ ఇచ్చాను అని అంటున్నారు. వాళ్ళు చెప్పుకున్నది ఒకటి పెన్షన్. ఆ పెన్షన్ లో కూడా ఎంతమంది పెన్షన్లు తీసేశారు అనేది కూడా ఒకసారి గమనించుకోవాలి. లేదు, దీపం పథకం కింద ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. గ్యాస్ సిలిండర్ అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే లైవ్ గా ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్లు ఈ రాష్ట్రంలో 1,55,00,000 అసలు అన్ని ఉన్నాయన్న విషయం కూడా వీళ్ళకి తెలుసో తెలీదో. 55 లక్షలు 895 రూపాయలు వేసుకున్నా కూడా 3 సిలిండర్లకి 4,200 అవుతుంది. కోట్లు. వీళ్ళు ఎంత పెట్టారండి బడ్జెట్ లో? 895 కోట్లు పెట్టారు. అంటే ఒక సిలిండర్ కూడా ఒక మనిషికి ఇచ్చే ప్రసక్తి లేదు. ఇవన్నీ ఏదో నోటి లెక్కలు చెప్పేసుకొని వెళ్ళిపోతున్నాము, మేమేదో చేసుకొని వెళ్ళిపోతున్నాము అని అంటే ప్రజలు ఏమంత అమాయకులు అనుకుంటున్నారంటే గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి చూడమనండి. సంక్రాంతికి అందరూ విలేజ్లకి వెళ్ళి ఉంటారు కదా, నేను కూడా వెళ్ళాను. గ్రౌండ్ లెవెల్ రియాలిటీ చాలా క్లియర్ గా తెలిసిపోతుంది. వాళ్ళు ఏం చేశారు, అమ్మఒడి ఏం చేశారు, లేకపోతే వాళ్ళు ఇస్తానన్న పథకాలు ఏం చేశారు. మెగా డిఎస్సి ఇదే అతిపెద్ద జోకు. అసలు మెగా డిఎస్సి మీకు ఇచ్చే ఉద్దేశం లేకపోతే ఎస్సీ వర్గీకరణకి మెగా డిఎస్సికి అడ్డు చెప్పినటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. అసలు ఏ సంబంధం లేకుండా ఎక్కడి నుంచో ఒక వ్యక్తి వచ్చి చెప్తే డిఎస్సికిను వర్గీకరణకి ఏంటండి సంబంధం? ఎంతమంది యువత వెయిట్ చేస్తుంది వీళ్ళకి తెలియదా? ఈ మాట చెప్పే కదా వాళ్ళు వచ్చారు. పోనీ జనవరి 1 నాకు జాబ్ క్యాలెండర్ అన్నారు, అది ఇచ్చారా? అదేమన్నా నెరవేర్చుకున్నారా? ప్రతి మహిళకి 18 సంవత్సరాలు దాటిన తర్వాత 1,500 అన్నారు, అదేమన్నా ఇచ్చారా? కొన్ని వీళ్ళే 15,000 అని చెప్పేసి అది పెద్ద ఒక ప్రమోషన్ లాగా వైబ్రేషన్
చేసుకునింది ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళే కదా. ఇవాళ అది అడుగుతుంటే వీళ్ళకి బాధ ఎందుకు వస్తుందండి నాకు అర్థమవుతుంది. ఇది జనాలు అడగరా? ఈ మాట అడుగుతారా అడగరా? ఎవరైనా అడుగుతారు కదా, ఓటేసిన వాళ్ళు అడుగుతారు. మీరు ఇంతకన్నా బెటర్ గా చేస్తారని మీకు ఓట్లేశారు జనాలు. వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? ఒక పథకం అన్నా ఇచ్చుంటారు, ఇస్తామని చెప్తారు. ఇచ్చిన వాళ్ళైతే బడ్జెట్ లో పెట్టాలి కదా. మీరు బడ్జెట్ లో పెట్టలేదు అంటే మీరు ఎవ్వరు? ఇది మినిమం డిగ్రీ చదువుకున్న వాడికైనా 10th క్లాస్ చదువుకున్న వాడికైనా అర్థం అవుతుంది. నిజంగా వీళ్ళకి ఇచ్చే ఉద్దేశం ఉన్నట్లయితే డెఫినెట్ గా బడ్జెట్ లో పెట్టాలి కదా. మరి బడ్జెట్ లో ఎందుకు పెట్టలేదు వీళ్ళు అంటే చేసే ఉద్దేశం లేదు. ఇది చాలా చాలా క్లియర్ గా గ్రౌండ్ లెవెల్ లో ఉన్నటువంటి రియాలిటీ జనాలకి బాగా అర్థమవుతుంది. వీళ్ళు వచ్చిన వెంటనే సిబిఎస్ఈ, ఐబీ, టోఫెల్ విధానాలని కూడా తీసేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికే చెందుతుంది. అసలు అంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు చదువుకోకూడదా? ఇంగ్లీష్ మాట్లాడకూడదా? అంటే మన పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదివేయాలి, ఏమంటారు ఆక్స్ఫర్డ్ నాలెడ్జ్ అంతా వచ్చేయాలి. గవర్నమెంట్ స్కూల్ పిల్లలు చదువు విషయంలో కూడా కుట్ర ఏంటి మేడం? నాకు అర్థం కాదు. ఒక సామాన్య ప్రజల్లో ఉన్నట్టు బిలో పావర్టీ లైన్ లో ఉన్న వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఏదన్నా కావాలి అంటే ఏం కావాలి? చదువే కావాలి. ఆ చదువును కూడా వచ్చి రాగానే వెంటనే జీవోలతో సహా జీవో వేయించి మరి రద్దు చేయించినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి చెందుతుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు కదా, స్కూల్ చూశారు కదా. లోకేష్ బాబు గారు కూడా వెళ్ళారు కదా, స్కూల్ చూశారు కదా. గత ప్రభుత్వంలో స్కూల్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా స్కూల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ చదువు ఎలా ఉంది అని అన్న విషయం ప్రజలకి తెలియట్లేదా అండి? నోటిగాడ కూడు తీసేసి ఇవాళ మీరు ఏమీ చేయకుండా 7 నెలలు వచ్చిన తర్వాత మీరు చేసినటువంటి అప్పుల కోసం మీరు మాట్లాడుతున్నారు కాబట్టి చెప్తున్నాను. 1,00,000 చిల్లర అప్పులు చేశారు మీరు వచ్చిన 7 నెలలకి. ఒక పథకం ఇవ్వకుండా, జనాలకు ఒక మంచి చేయకుండా మీరు 1,20,000 కోట్ల అప్పు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందండి రాష్ట్ర ప్రభుత్వానికి? వెంటిలేటర్ మీద ఉందని చెప్తున్నారు. వెంటిలేటర్ మీద ఇప్పుడు మీరు వచ్చాక 7 నెలలు వెంటనే వెంటిలేటర్ మీదకి వెళ్ళి ఉంటది ప్రభుత్వం. ఎందుకంటే GST -6 కి తీసుకొచ్చినటువంటి ఘనత మీ కూటమి ప్రభుత్వాన్ని. GSTని ఎవరన్నా తగ్గించేటువంటి ఇప్పుడు ఇన్ని చరిత్రలో, ఎందుకంటే గత సంవత్సరంలో గత పరిపాలన కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఈ GSTని ఇంత దిగజార్చినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే కూటమి ప్రభుత్వమే. ఇలా 100 చెప్పొచ్చు మేడం. వాళ్ళు ఏం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం? ఒక రక్షణ అనేది లేకుండా, ఒక చదువు పిల్లలు తీసుకొని నోటిగాడ కూడి తీసేసుకొని అందరినీ యథాతథంగా చేసింది కాకుండా మళ్ళీ ఇవాళ చాలా బాగుంది మంచి ప్రభుత్వం అని వీళ్ళు చెప్పుకుంటున్నారు. మల్లేశ్వర్ గారు ఒక నిమిషం కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకున్న తర్వాత ఓకే మంచి ప్రభుత్వం ఎందుకు లోకేష్ బాబు గారు వెళ్తేనే అడుగుతున్నారు, నిలదీసి అడుగుతున్నారు ఇచ్చినటువంటి పథకాలు ఏవండి. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర పథకాల అమలుకి నిజంగానే కావాల్సినంత డబ్బు లేదా? సూపర్ 6 పథకాలు క్యూలో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా అన్నదాతకు సుఖీభవ కింద అర్హులైన ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంది. అంతేకాకుండా తల్లికి వందనం పథకంలో భాగంగా ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు ఇస్తామంటూ కూడా అప్పుడు సూపర్ 6 హామీల పథకంలో హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా నిరుద్యోగ భృతి కింద ప్రతి నిరుద్యోగికి కూడా 3,000 రూపాయలు ఇస్తామని, మహిళలకు నెలకు 1,500 రూపాయల చొప్పున ఇస్తామంటూ కూడా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామంటూ కూడా చెప్పారు. ఇక ఇవన్నీ కూడా మార్చి 31, 2025 నాటికి ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇవ్వకపోతే కనుక హామీలు నెరవేర్చలేదు అనే అపవాదైతే ప్రభుత్వంపై పడుతుంది. మరి సూపర్ 6 హామీలే కాదు, ఇంకా చాలా హామీలైతే నెరవేరలేదు. ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే 7 నెలలు కావస్తుంది. ఇంకా వైసీపీని విమర్శిస్తుంటే కుదరదు కదా. ఆ ప్రభుత్వం చేసిన తప్పుల వల్లే తాము ఏమీ చేయలేకపోతున్నామని చెబితే ప్రజలు ఒప్పుకోరు. అయితే ఆ ప్రభుత్వం చేయలేకపోతుందనే కదా మిమ్మల్ని ఎన్నుకునేది అని కూడా ప్రజలైతే పక్క నుంచి ప్రశ్నిస్తూనే ఉన్నారు. అందువల్ల ప్రభుత్వంపై చాలా ఒత్తిడి ఉంది. కీలక నిర్ణయాలు త్వరగా తీసుకుని పథకాలు అమలు చేయాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తంగా అటు కూటమి నుంచి కూడా పథకాల అమలు దిశగా అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ పథకాల్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయంటూ కూడా అటు వైసీపీ కూడా విమర్శలు చేస్తూనే ఉంది. సో అసలు ఆ పథకాల్లో ఎలాంటి లోపాలు ఉన్నాయి? మల్లేశ్వరి గారు, మొత్తంగా ఏపీలో నెలకొన్న సూపర్ 6 పథకాల అమలుకు సంబంధించి అటు అధికార పక్షం కావచ్చు, అటు ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ కావచ్చు, అసలు ఏమంటున్నారో చూద్దాం. ఓకే, రావు గారు వాయిస్ వినిపిస్తుందా?
ఓకేనండి. ఓకే అండి. ఈ సూపర్ 6 పథకాలు అమలుకు సంబంధించి ఇప్పుడైతే 2 పథకాలు అమలైన విషయం తెలిసిందే. సో వాటిలో కూడా సరిగ్గా అమలు కాలేదు, కొంచెం లొసుగులు ఉన్నాయంటూ కూడా అటు వైసీపీ నేత ఆరోపిస్తున్నారు. మరి మీరేం చెప్తారు? మీకు ప్యానల్ ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. అలాగే మేము బీఆర్కే న్యూస్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఈ యొక్క అత్యంత కిరాతకంగా, అత్యంత దారుణంగా ప్రజల మీద ఏ మాత్రం కూడా కనికరాలు లేకుండా గత 5 సంవత్సరాల పదవీ కాలం వాళ్ళు కాలయాపన చేశారు. ఏం తెచ్చారు ఢిల్లీకి పోయి అంటే కేవలం వాళ్ళు పొడుగు దండాలు పెట్టి వాళ్ళ పేర్లు కొనసాగించుకోవడానికి 5 సంవత్సరాలు కాలయాపన చేశారు. వాళ్ళు చేసినది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ యొక్క బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ చేసింది 5 సంవత్సరాల్లో. ఈ రోజు 29 రాష్ట్రాలకు రాజధాని లేని రాష్ట్రంగా తలకాయ లేని మొండంగా మిగిలిచ్చింది. దాని యొక్క బాధ్యులు మీరే వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి రైతులు భూములు ఇచ్చి అక్కడ రాజధాని ఉద్యమాలు చేస్తుంటే ఉద్యమకారులు కాదు వాళ్ళు పేడ్ ఆర్టిస్ట్ అని చెప్పేసి గర్భిణీ మహిళలను కూడా కిరాతకంగా వాళ్ళ మీద దాడి చేసినటువంటి చరిత్ర ఇది. మీరు చేసినటువంటి ఏ శాఖను తీసుకున్నా, ఏ శాఖను ముట్టుకున్నా కానీ కుంభకోణాలు మొత్తం ఏ వార్తలు చేసినా అవకతవకలు ఉంటున్నాయి. ఇవన్నీ కూడా మేము ప్రభుత్వంలోకి రాగానే మేము హామీలు ఇచ్చిన మాట నిజమే. మేము ఇచ్చినాం సూపర్ 6 హామీలు ఇచ్చాము. ఖచ్చితంగా తూచా తప్పకుండా మేము ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ప్రజల ప్రభుత్వం కాబట్టి, ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వం కాబట్టి ప్రజలకు మేము చెప్తున్నాం, శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం. ఈ యొక్క పాలనా శాఖలో మేము ఇచ్చినటువంటి హామీలు ఇవన్నీ నెరవేరాలంటే దీనికి అడ్డంకులు ఏందని చెప్పి ప్రజలకు చెప్తున్నాం. అక్కడ ఇబ్బందులు అయినప్పటికీ కూడా ఖజానాను మొత్తం గండి కొట్టి ఖజానాను దోపిడీ చేసినాక కూడా మేము ప్రజలకు హామీలు ఇస్తున్నాం, ఖచ్చితంగా ఇస్తాం కూడా. ఇచ్చినటువంటి సూపర్ 6 లో 1-2 అమలు అయ్యాయి. తర్వాత మెల్లిమెల్లి కానీ చేస్తుంటాం కూడా. ఎందుకంటే ఈ యొక్క 6 నెలల కాలం కూడా ఏమైందంటే మొత్తం ఈ యొక్క ప్రభుత్వం యొక్క శాఖలు అన్ని శాఖలు ప్రక్షాళన చేయడం అయిపోయింది. మీరు చెప్పినట్టు ప్రభుత్వంలోకి రాగానే, అధికారంలోకి రాగానే 2వ రోజే మేము ఏమైంది, హామీలు ఏమైంది, 6 హామీలు ఏమైంది, సూపర్ 6 ఏంది నెక్స్ట్ డే నుంచే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకుడు అదే కనబడుతున్నారు. మీరు 5 సంవత్సరాల్లో చేయలేనటువంటి పని మేము ఖచ్చితంగా 6 నెలలు చేసి చూపిస్తున్నాం. ఖచ్చితంగా మాకు పదవి కాలంలో ఆంధ్రప్రదేశ్ కోల్పోయినటువంటి బ్రాండ్ ఇమేజ్ ని ఖచ్చితంగా మళ్ళీ తీసుకొస్తాం. ఆంధ్రప్రదేశ్ వైపు మళ్ళీ తీసుకొస్తాం కూడా. దానికి తప్పలు చేశారు. మనం అమిత్ షా గారు ఈ యొక్క కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మేము కమిట్మెంట్ తో ఉన్నాం. ప్రజలకు మేము ఇచ్చిన కమిట్మెంట్ ఖచ్చితంగా అమలు చేస్తాం. దాంట్లో మీరు ఏ విధంగా అబాస్ పాలయ్యి, ఏ విధంగా అబాస్ చేసే వాళ్ళు ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని అవమానించే కార్యక్రమం చేసే అవసరం లేదు. ఖచ్చితంగా మేము ఇచ్చిన కమిట్మెంట్ మాకు తెలుసు కాబట్టి మేము ఖచ్చితంగా తూచా తప్పకుండా అమలు చేస్తాం. మీరు కడుపు మంటతోటి ఎప్పుడు ఈ ప్రభుత్వానికి ఏమి చేద్దాం అని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారు. అంత అవసరం మీకు కూడా, అంత అవకాశం కూడా ఇక్కడ ఇయ్యం. ఓకే రావు గారు, ఇంకా మనతో పాటు అనలిస్ట్ డాక్టర్ బాలా గారు కూడా యాడ్ అవుతున్నారు. బాలా గారు గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఓకే, యాక్చువల్లీ ఈ సూపర్ 6 పథకాల అమలుకు సంబంధించి మాట్లాడుతున్నాం. యాక్చువల్గా టాపిక్ వచ్చి మనం అటు కూటమి నుంచి అయితే గనక సూపర్ 6 పథకాలకైతే అమలు అవుతున్నాయి, అతి త్వరలోనే కూడా అమలు కాబోతున్నాయని చెప్పేసి వారు అంటున్నారు. ఇటు వైసీపీ నుంచి అయితే ఆ పథకాలు ఫస్ట్ అమలైన 2 పథకాల్లో కూడా చాలా అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి ఇటు నుంచి వస్తుంది. సో మీరేం చెప్తారు దీనికి సంబంధించి? నేను మీకు ఒక క్వశ్చన్ ముందుగా స్థానంలో ఉండాలి. గుడ్ ఈవినింగ్ అంతా వీక్షించే ప్రజలకు కూడా నేను ప్రజలకి తెలియాలని చెప్పేసి నేను మీకు క్వశ్చన్ ఇస్తాను. చాలా సింపుల్ క్వశ్చన్ అండి, ప్రజలందరూ కూడా తెలుసుకుంటారు. ఇప్పుడు ఇంత కంపెనీలో యాంకర్ గా జాయిన్ అయ్యారు కదా, సీనియర్ మోస్ట్ యాంకర్స్ ని లేకపోతే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఎందుకు తీసుకుంటారండి? ఇమీడియట్ గా ఫస్ట్ నుంచి నేర్పించాల్సిన అవసరం లేదు, అన్ని వాళ్ళకి తెలుసు కాబట్టి యాంకరింగ్ ఈజీగా చేయగలుగుతారని తీసుకుంటాం. అవునా? అవును. ఇప్పుడు ప్రజెంట్ కూటమి ప్రభుత్వం ఏం చెప్పని వచ్చిందండి, నాకు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, మేము అప్పుడు పీటీ మొత్తం పందిరేసేసాము, మొత్తం హైటెక్ సిటీ మేమే కట్టిస్తాము, వరల్డ్ లో ఉన్న ఐటీ అంతా మేమే డెవలప్ చేసాము, ఇంకా ప్రపంచంలో ఎవరు డెవలప్ చేయలేదు అని చెప్పి ప్రజలకు చెప్పారు. అంటే నేను నన్ను మీరు యాంటీగా తీసుకోవచ్చండి, నేను ఎగ్జాంపుల్స్ మీకు చెప్తున్నా. ప్రజలకు వీళ్ళు ఏం చెప్పారంటే, ఐఎమ్ ఏ బెస్ట్ క్వాలిఫైడ్ పర్సన్ కంపేర్ టు ద ఆల్ పొలిటీషియన్స్, మా పార్టీనే, మా కూటమే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న కూటమి, ఇంకెవరు చేయలేరు, మేము తప్ప ఇంకెవరు డెవలప్ చేయలేరు అని చెప్పేసి, వెరిఫైస్ ని కూడా మేము తప్ప ఇంకెవరు ఇవ్వలేరు అని చెప్పేసి వచ్చారు. అవునా? ఎక్స్పీరియన్స్ అని చెప్పి వచ్చిన తర్వాత
టైం కావాలి అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టా లేనట్టా? టైం దేనికి కావాలి? గత ప్రభుత్వంలో మీరు అపోజిషన్ పార్టీ, గత ప్రభుత్వంలో కూడా ఎన్డీఏ సెంటర్ లో ఉంది, అలానే స్టేట్ గవర్నమెంట్ ఏం చెప్తుందో అన్ని తెలుసు. సో బడ్జెట్ మనకి ఎంత ఉంది, ఎంత వెలిఫైర్ ఇస్తున్నాము, ఎంత ఇవ్వగలము, ఏ రోజులు ఇవ్వగలుగుతామని ప్రజలకు అందరికీ కూడా చెప్పే అవకాశాలు ఉన్నాయి, రైట్? కానీ ఈ భారతదేశంలో పొలిటీషియన్స్ ఎలా తయారైపోయారంటే, మాట ఎలక్షన్స్ టైంలో చెప్పేది ఒకటి, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మాకు ఇంకా 5 ఏళ్ళ టైం, ప్రభుత్వాలు మీకు ఏర్పాటు చేసింది, ప్రజలు ఓట్లేసిన 5 సంవత్సరాలు మిమ్మల్ని సాధించమని కానీ మీరు టైం ఇవ్వడం కాదు. ప్రజలందరూ అలానే రాజకీయ నాయకులు కూడా తెలుసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే డే1 నుంచి వెలిఫేర్ అనేది ఏంటి, వీళ్ళేం ఉత్తిపుణ్యానికో లేకపోతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వట్లా. ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇది రాజ్యాంగంలో పొందుపరిచారు. వెలిఫేర్ అనేది డిపిఎస్పీస్ తో ఉంది, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ లో. అందులో వెలిఫేర్ అనేది మన రైట్, రాజ్యాంగం మనకు కల్పించినట్టు. ఈ పొలిటీషియన్స్ అది చెప్పడం పక్కన పెట్టేసి, మేమొస్తే మీకు అది ఇస్తాం, మేమొస్తే మీకు ఇది ఇస్తాం అంటే వీళ్ళ జోబుల్లో నుంచో లేకపోతే వీళ్ళేదో ఇచ్చేసినట్టు వీళ్ళేదో ఫీలింగ్ అనమాట. సో దీన్ని ఇప్పుడు ఈ రోజు ఎందుకు ప్రజలు అడుగుతున్నారంటే, ప్రతి ఒక్కరు కూడా ఒక కామన్ మ్యాన్ ఏం చేస్తారు, అందులో నేను కూడా ఒక వ్యక్తిని కాబట్టి ప్రజలు ఏం క్వశ్చన్ చేస్తున్నారు, నువ్వు వస్తూనే మాకు చేస్తానని చెప్పావు కదా, ఎందుకు చేయలేకపోతే వీళ్ళు ఏం చెప్తున్నారు, మాకు టైం ఉంది కదా, మేము ఇంకా దీని మీద అవగాహన తీసుకోవాలి, దీని మీద సమీక్ష చేయాలి, దీని మీద కూటమి ప్రభుత్వం కూర్చొని మాట్లాడాలి, చర్చించాలి, కేబినెట్ మీటింగ్లు పెట్టుకోవాలి, మిగతా పార్టీ వాళ్ళతో మాట్లాడాలి, ప్రజల ఒపీనియన్స్ ఇలా మాట్లాడుతున్నారు. అంటే ఒక వ్యక్తి ఎక్స్పీరియన్స్ అయ్యిందని చెప్పి వచ్చి కంపెనీలో జాబ్ చేయడానికే మనం ఒప్పుకోం, తీసి ఇమీడియట్ పడేస్తాం. కానీ సోషల్ సొసైటీలో ఇదొక ప్యాషన్ అయిపోయింది. ఎందుకంటే ఏదైనా మనం చెప్పచ్చు, ఏదైనా మనం చేయొచ్చు. కానీ ప్రజలకి ఏంటి, ఒకసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు ఇంపీచ్మెంట్ పెడితే తప్ప సీఎం ని కానీ మినిస్టర్స్ ని కానీ మనం తీయడానికి లేదు, అది గవర్నమెంట్ దగ్గర ఉన్న పవర్. సో ప్రజలు ఏం చేయగలుగుతారు, ఏమీ చేయలేరు. సో ఈ పొలిటీషియన్స్ లో ఉన్న మైండ్ సెట్స్ ఏంటంటే, వన్స్ ఒకసారి మనం అబద్ధాలు చెప్పినా నిజాలు చెప్పినా ఏం చెప్పినా, మనం ఒకసారి అధికారంలోకి ఎక్కిస్తే గద్దెనెక్కిస్తే మనల్ని ఎవరేం చేయలేరు, ప్రజలది ఏముంది జస్ట్ లైట్ తీసేసుకోవచ్చు అన్న కాన్సెప్ట్ ఇప్పుడు అదే మైండ్ లో పొలిటీషియన్స్ ఉంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో కూడా మీరు ఏం అడిగినా వాళ్ళు ఏం చెప్తారంటే, మాకు ఇంకా టైం ఉంది, మేము చూసా తప్పకుండా 5 సంవత్సరాలు మేము ఫుల్ఫిల్ చేస్తాం, ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ పోతాం, ఇప్పుడు గ్యాస్ ఇచ్చాం, రేపు బస్ ఇస్తాం, రేపు ఇంకోటి ఇస్తాం, మేము ఇది ఇస్తాం, మేము చెప్పుకుంటూ పోతాం తప్ప 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఏముంటుంది అక్కడ, ఏమీ ఉండదు. ఇంకోటి నిరుద్యోగ వృత్తి మీకు అందరికీ తెలుసు, అమ్మఒడి మీకు అందరికీ తెలుసు. అంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ కూటమి ప్రభుత్వమే నీకు 15 ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. ఓకే ఓకే బాలాగారు మీది స్ట్రక్ అయింది, రైట్. ఓకే రామచంద్ర గారు, ఇక్కడ బాలాగారు కొన్ని పాయింట్స్ ఇస్తున్నారు. దాట వేసే ధోరణి అవలంబిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఇవ్వాల్సిన పథకాలకు సంబంధించి ఇంకా 5 years ఉంది కదంటే, ఆల్మోస్ట్ 4 years అనుకుందాం, 1 year కంప్లీట్ అవ్వకపోయినా ఉంది కదా ఇంచుమించుగా, అప్పటి వరకు కూడా మేము అమలు చేస్తాంలే అన్నట్టుగానే మాట్లాడుతున్నారు తప్ప అమలు చేయడానికి ముందుకు రావట్లేదు, వెతుకుతున్నారంటే సీనియర్స్ అంటేనే కొంచెం, అంటే వీళ్ళకి అనుభవం ఉంది కాబట్టి వీళ్ళకి అవకాశం ఇచ్చారు, ఆ అనుభవం ఉన్న వాళ్ళకి ముందు తెలియదా అని ఒక క్వశ్చన్ అయితే రేస్ చేశారు. మరి మీరేమంటారు? తప్పకుండా మేడం, ఆ అనుభవంతో పాటు తెలుసుకున్నారు కాబట్టే దాన్ని ఈ రోజు ఏ శాఖల్లో ఏ అవినీతి జరిగిందన్నది శ్వేతపత్రాలతో కూడా రిలీజ్ చేస్తున్నారు, ఎక్కడ ఏం జరిగిందని కూడా బహిరంగంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఆ అనుభవంతోనే ఈ ప్రభుత్వాన్ని దించడానికి విశ్వ ప్రయత్నం చేసి ఆ రోజు ఈ అవినీతిని అంతా కూడా బట్టబయలు చేయాలి, వీళ్ళు చేసిన వల్ల ప్రజలు చాలా నష్టపోతున్నారని చెప్పని ఆ ప్రజల ద్వారా ఆశీర్వాదం తీసుకొని ఈ రోజు గెలుపొంది అధికారం చేజెప్పించుకున్నారు ఈ కూటమి ప్రభుత్వం. అదే కాక మరి ఇప్పుడు చెప్తున్నారు, మేడం గారు కూడా మల్లేశ్వరి గారు చెప్పారు, పెన్షన్లు తీసేస్తున్నారని. మరి అవి ఆ పెన్షన్లు తీసే దారికి వస్తే వైసీపీ నాయకులు కేవలం వాళ్ళ పార్టీ ప్రలోభాలకి లొంగ తీసుకొని కొంతమంది మహిళలకి భర్త బతికుండగా కూడా బోగస్ డెత్ సర్టిఫికెట్లు పుట్టించి వితంతు పెన్షన్లు ఇచ్చిన పరిస్థితి గత ప్రభుత్వం ఉంది మేడం. కావాలంటే ప్రూఫ్స్ కూడా చూపిస్తారు మల్లేశ్వరి గారికి. ఈ రోజు అంటున్నారు పెన్షన్లు తీసేస్తున్నారని, అవి ఏదైతే బోగస్ పెన్షన్లు ఉన్నాయో అవినీతి జరిగిందో. రాష్ట్ర ప్రజలు రాష్ట్ర మహిళలు అబద్ధాలు చెప్పి సర్టిఫికెట్లు క్రియేట్ చేసుకొని పెన్షన్ కోసం పాకులాడారని చెప్తున్నారా మీరు? రాష్ట్ర ప్రజలు కాదు మేడం, వాళ్ళని అలా కాదండి, వాళ్ళు అప్లై చేసుకుంటేనే కదా గవర్నమెంట్ ఇచ్చేది. అంటే మీ కూటమి ప్రభుత్వ ప్రవర్తన ఏ విధంగా ఉందంటే, ఒక ఆవిడ మినిస్టరే, మీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మినిస్టర్ ఏమనిందంటే, పథకాలు ఇచ్చిన డబ్బులన్నీ తీసుకొని మహిళలు తాగుతూ గంజలికి అలవాటు పడినారని చెప్పిన ఘనత కూడా మీ కూటమి ప్రభుత్వానికే. మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రులకి మహిళలంటే విలువ లేదు. కాదండి, మహిళలంటే విలువ లేదు. భర్త చనిపోకుండానే భర్త చనిపోయారని డెత్ సర్టిఫికెట్లు తెచ్చుకొని పెన్షన్లు తీసుకుంటారా?
ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఇచ్చారు, మీకు ఆధారంతో చూపిస్తాను మేడం. కాదు, ఏం మాట్లాడుతున్నారు సార్? అలా అబద్ధాలు అంటే ఓట్ల కోసం ఈ మాటలు మరి ఎలక్షన్ ముందు చెప్పకపోయారా? ఇలాగ మహిళలందరూ తప్పుడు సాక్ష్యాలు ప్రూవ్ చేసుకొని పెన్షన్లు తీసుకున్నారు అని చెప్పేసి. ఏలూరు జిల్లాలో తీసుకున్న వాళ్ళు మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న మహిళల మీద మీకున్న చులకన భావన మరోసారి మీరు రుజువు చేసుకుంటున్నారు. ఎందుకంటే మీ మంత్రి అనింది కదా, మహిళల పథకాలు వచ్చిన డబ్బులు తీసుకొని గంజాయి తాగుతున్నారు అని చెప్పేసి. అలాగుంది మీ ప్రవర్తన, మీరు మాట్లాడే పద్ధతి కూడా. సార్, మహిళల కోసం మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా. ఒక్క నిమిషం మల్లేశ్వరి గారు దానికోసం చెప్పడం మానేసి ఆడవాళ్ళు దొంగ సర్టిఫికెట్లు పెట్టుకున్నారని చెప్పి మాట్లాడుతుంది మీరు. కించపరిచే విధంగా మాట్లాడుతుంది మీరు. నేను కూడా అదే చెప్తున్నానండి. తప్పు మాట్లాడుతుంటే తప్పు మాట్లాడుతుంటే మరి మధ్యలో ఖండించొద్దా? సర్టిఫికెట్లు పుచ్చునిచ్చారు గత ప్రభుత్వం చేసింది. తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు మీరు ఆడవాళ్ళని గుర్తుపెట్టుకోండి. రామచంద్ర గారు అక్కడ ఒక్క నిమిషం, అక్కడ మల్లేశ్వర్ గారు చెప్పేదంటే ఏ ఆడవారు కూడా ఆ పుణ్యస్త్రీగా ఉన్న వాళ్ళు అలా పెన్షన్ కోసం అబద్ధపు సర్టిఫికెట్ తీసుకొస్తారా, అలా తీసుకురారు కదా అని ఒక పాయింట్ అయితే రేస్ చేశారు. ఎందుకంటే మాక్సిమం ఆడవాళ్ళు ఇది చేసింది నేను చెప్తున్నా మేడం. వీళ్ళకి కొంతమంది విలేజ్ లో మహిళలకి వాళ్ళకి ఏ పెన్షన్ వస్తుందో తెలియని పరిస్థితుల్లో ఈ వైసీపీ నాయకులు, అక్కడ ఉన్న సర్పంచ్లు, ఎంపీటీసీలు వీళ్ళకి ఏదో పథకం ఇస్తున్నారు తెలియచేయడం కోసం వాళ్ళకి ఆ పెన్షన్లు ఇస్తే ఈ రోజు వాళ్ళ మాత్రమే దొరకారా అండి? రామచంద్ర గారు, ఇప్పుడు వెరిఫికేషన్ లో పెన్షన్ కి సంబంధించి మేడం ఆయన మాట్లాడుతుంది చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. ఇన్ఫర్మేషన్ ఒకవేళ తెలియకపోతే తెలుసుకోండి తప్ప జనాభా చూస్తున్నప్పుడు మల్లేశ్వర్ గారు రామచంద్ర గారు ఒక్క నిమిషం బాలగారు బాలగారు మాట్లాడండి. మీరందరూ కూడా రాజకీయ నాయకులు ఒకటి గమనించండి, ప్రజలందరూ చూస్తున్నారు. ఒక వ్యక్తి ఏదో సర్టిఫికేట్ పెట్టుకొని మహా అంటే ఎంత సంపాదించుంటాడు, ఎంత వచ్చింటది మీరు అది గమనించాలి. గవర్నమెంట్ అనేది వ్యక్తికి వెరిఫై చేసే విధంగా ఉండాలి కానీ కొత్త విధంగా ఉండకూడదు. వాళ్ళు తప్పుడు పెట్టుకున్నాడో తప్పుడు సర్టిఫికేట్, వాళ్ళు తప్పుడు సర్టిఫికేట్ పెట్టుకుంటే తీసి రైతు పథకం ఇవ్వండి. వాళ్ళకి ఈరోజు 3,000 రూపాయలు మీరు దాన్ని చేయట్లేదండి, తీసేసి వాళ్ళకి ఏం లేకుండా చేస్తున్నారు. 3,000 రూపాయలు ఈరోజు ఎవరు బతకలేరు. కాకపోతే వాళ్ళకి ఊరటం ఇస్తుంది ఆ 3,000 రూపాయలు. దాన్ని బూచిగా చూపించేసి మీరు పథకాల నుంచి చేస్తామంటే ప్రాక్టికల్ గా మనం మాట్లాడదాం సార్, ఓపెన్ గా. ఇక్కడ తెలుసు 3,000 రూపాయలు అంటున్నారు. ఆ 3,000 రూపాయలు అర్హత లేని వాళ్ళకి ఇస్తే దానివల్ల ఉపయోగం సార్. అర్హత ఉన్న వాళ్ళకి ఇంకో 10 మందికి ఇవ్వచ్చు కదా. ఈ రాజకీయ నాయకులు సార్, రాజకీయ నాయకులందరూ మీరు తెలుసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, బిల్డింగ్లు లేకపోతే రోడ్లు లేకపోతే ఇంకోటి చూపించేస్తే అదే డెవలప్మెంట్ అనే జనాలని మైండ్ లో రుద్దేస్తారు ఒక 40 సంవత్సరాల నుంచి. ఫస్ట్ తెలుసుకోండి, ఈ రోజు భారతదేశంలో 80% మంది జనాలు మాల్ న్యూట్రిషన్ తో పడి చచ్చిపోతున్నారు, ఇంక్లూడింగ్ డబ్బులు సంపాదించిన వాళ్ళతో సహా. ఈవెన్ మనం కూడా ప్యానల్ లో కూర్చున్న మనం కూడా వీఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లం. వై నాట్ వి అండర్స్టాండ్? ఎందుకు మనం అండర్స్టాండింగ్ చేసుకోలేకపోతున్నాము? ఒక వ్యక్తికి మనం వెరిఫై ఇస్తున్నాం అంటే వాడి జీవితాన్ని నిలబెట్టం. రాజ్యాంగం దేనికోసం తీసుకున్నామండి? బ్రిటిష్ వాడు మన సొమ్మును మొత్తం తీసుకెళ్లిపోతున్నాడు, మనమే తినాలని చెప్పేసి. మనం తింటున్నామా? ఎవరో కొంతమంది చేతులలో, కొంతమంది రాజకీయ నాయకుల చేతులు, కొంతమంది క్యాపిటలిస్టుల చేతులలో డబ్బులు మొత్తం అక్కడ వాళ్ళ దగ్గర పెట్టేసుకుని 1,000 కోట్ల రూపాయల ఆస్తులు, 100 ఎకరాలు 1,000 ఎకరాలు వాళ్ళ చేతుల్లో పెట్టేసుకుని ఈరోజు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. కామన్ మ్యాన్ ఈరోజు బాధపడుతున్నారు. వాళ్ళు తింటే ఏమైంది? సరే, ఫేక్ సర్టిఫికేట్ పెట్టాడు, ఎంత సంపాదించాడండి, ఎంత తిన్నాడండి? ట్యాక్స్ దగ్గర కూడా 43,000 కోట్ల రూపాయలు ఈ రోజు అనిల్ అంబానీకి మాఫీ చేశారు. ఈ రోజు 10,000 కోట్లు మళ్ళీ ఇదే ప్రభుత్వంలో తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేస్తామంటున్నారు. ఈ గవర్నమెంట్ ఎందుకు అడగట్లేదు? నీ 10,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ ట్యాక్స్ మొత్తం నువ్వు మాఫీ చేసినావు కదా, మొత్తం గవర్నమెంట్ కట్టమని ఎందుకు చెప్పట్లేదు? అంటే వీళ్ళు లీగల్ సిస్టమ్ లో ఉన్న లూప్ హోల్స్ పక్కన పెట్టుకొని, ఈ క్యాపిటలిస్ట్ కూడా ఏంటంటే జనాల యొక్క రక్తంతో వాళ్ళు సంపాదించుకొని వాళ్ళు ఈ రోజు ఎంజాయ్ చేసుకుంటూ ప్రజలకు ఫ్రీ బీస్ ఇవ్వదు అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఆలోచించండి మీరే. ఒకవేళ ఒక వ్యక్తి, ఒక లేడీనే సరే వితంతు అని చెప్పి సర్టిఫికేట్ పెట్టి తీసుకునింది, ఎందుకోసం తీసుకుంది? ఆమె రీజన్స్ ఏంటి ఆలోచిస్తున్నారా రాజకీయ నాయకులు? ఎంతసేపు తీసేస్తున్నాం, పడేస్తున్నాం. చెప్పాను సార్, మీరు అన్నారు ఒక మహిళ తీసుకున్నాను. దీంట్లో ఇక్కడ మహిళ కాదండి, ఆ మహిళకి ఏ సర్టిఫికేట్ ఇస్తారో తెలియని పరిస్థితులు ఇచ్చేస్తే ఈ రోజు వాళ్ళ భర్తలు రోడ్డు మీద వస్తున్నారు. ఎందుకంటే మాకు తెలియకుండానే గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఇచ్చారని చెప్పని ఏలూరు జిల్లాలో కలెక్టరేట్ లో కంప్లైంట్ ఇచ్చారు సార్. మీకు ఎవిడెన్స్ ఇస్తాను నేను కావాలంటే. అదే కాక ఈరోజు సదరన్ సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేస్తున్నారు. ఎందుకనండి హాస్పిటల్లో డబ్బులు తీసుకొని
ఆ బర్త్డే కానీ చూసుకుంటే ఆమె నా సర్టిఫికేట్ పెట్టుకుని చూపించమనండి లైవ్ లోనే ఏ సర్టిఫికేట్ చూపిస్తారు ఆయన. 1 minute మేడం, 1 minute మల్లేశ్వర గారు నిమిషం ఆగండి. ఆ భర్త సరిగ్గా చూసుకుంటే ఆ వ్యక్తికి భర్త చనిపోయిన సర్టిఫికేట్ పెట్టుకోవాల్సిన దరిద్రం ఆమెకు పట్టదు. అది మీరు అందరూ అర్థం చేసుకోండి. కంప్లైంట్ ఇవ్వాలి స్టేట్ వచ్చారంటే సార్ మీరు జనసేన నాయకులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు అడుక్కునే వాడి దగ్గర కూడా స్మార్ట్ ఫోన్ ప్లే చేస్తున్నాడు. ప్రతి ఒక్కరికి అందరికీ తెలుసు. భారతదేశంలో ఎవరికి తెలియదు అనే భావనలో మీరు ఉండకండి. ఎవ్రీబడి నోస్ ఎవ్రీథింగ్. ఈవెన్ చదువులేని అమ్మమ్మ ఉండొచ్చండి, కానీ తెలివి తక్కువ ప్రజలు ఇంకా చాలా మంది ఉన్నారు. ఆ ప్రజలనే చాలా మంది ఎవరు లేరండి, తెలివి తక్కువ ప్రజలు లేరు తెలుసుకోండి. కొంతమంది తెలివి తక్కువ ఉన్నారండి, వాళ్ళు తెలియదు. వాళ్ళకి తెలియకపోవడం వల్ల వాళ్ళు మోసం చేసిన ప్రభుత్వాలు ఉన్నాయి. గత ప్రభుత్వం చేసింది అదే కదా. తెలిస్తే గత ప్రభుత్వం తెలివి తక్కువ ప్రజలు కాబట్టే మీకు ఓట్లు వేశారు. ఎంత ఈజీగా ప్రజల్ని తెలివి తక్కువ ప్రజలను మాట్లాడుతున్నారంటే ఇంకా మరి మీరు ఏం తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో మరి అర్థం అవ్వట్లేదు. ఏమేమి మోసాలు చేస్తాయి చెప్పండి. గత ప్రభుత్వం ఏమేమి మోసాలు చేస్తుంది చెప్పండి. గత ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ పెట్టి ఏ కార్పొరేషన్ ఎంత నిధులు ఇచ్చిందండి? కార్పొరేషన్ పెట్టారు బీసీ కార్పొరేషన్. మీ కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాల నుంచి ఉంది. బీసీ కార్పొరేషన్ పెట్టుకుని ఎవరికైనా ఈ రోజు వరకు ఎవరైనా బాగుపడ్డా? కూటమి ప్రభుత్వం బీసీ పేర్లు చెప్పుకొని బీసీ పేర్లు చెప్పుకొని బాగుపడింది ఎవరు? పెట్రోల్ పంపులు తీసుకున్నారు. ఎస్సీ పెట్రోల్ పంపులు ఎవరు నడుపుతున్నారు? లోన్లు తీసుకుని ఎవరు కారు నడుపుతున్నారు? ఎవరు లోన్ తీసుకుని బిజినెస్ నడుపుతున్నారు? మనకు తెలియదా? ఏమండి చెప్పండి. తీసుకున్న వ్యక్తికి ఉన్నాయా లేవా అన్నది మాట్లాడాలి. అందుకోసమే గత ప్రభుత్వం తీసిపడేసింది. ఎందుకు తీసిపడేసింది? లబ్ధిదారులకు వెళ్ళట్లేదు కాబట్టి డైరెక్ట్ లబ్ధిదారులకు వెళ్ళడం కోసమే వాళ్ళు డైరెక్ట్ స్కీమ్ పెట్టుకున్నారు. అంటే మీకేంటి ఇప్పుడు మీ అందరికి డబ్బులు రావట్లేదు. అలాంటప్పుడు కార్పొరేషన్ ఎందుకంటే పొలాలు విడదీయడం ఎందుకు? పొలాలను విడదీసి కార్పొరేషన్ పెట్టడం ఎందుకు? కార్పొరేషన్ లో నిధులు ఇస్తామని చెప్పి 1 రూపాయి కూడా ఇవ్వకుండా కొన్ని కార్పొరేషన్లకి అయితే కనీసం ఉన్న చైర్మన్ కానీ డైరెక్టర్ కానీ జీతాలు కూడా లేవండి. జీతాలు కూడా లేవు. రాజకీయ నాయకులు కావాల్సిన పదవులు కదా. మీ రాజకీయ నాయకులు కావాల్సిన పదవులు సేవ చేయడం కోసం మీకు ఒక డెసిగ్నేషన్ ఇచ్చాడు. సేవ చేయండి. మీకు డబ్బులు ఎందుకు? జీతాలు ఎందుకు? ఆఫీసులు ఎందుకు? చేయడం ఎందుకు? మీకు కావాల్సిన సేవ కదా. చేయాలి. ఆ సేవ చేయటే కాదు, మీకు కావాల్సింది సేవ కాదండి. డబ్బులు ఎలా స్కామ్ చేయాలి? ఒక్క విషయం చెప్తాను చూడండి, మీరు కూడా అందరూ యాక్సెప్ట్ చేయాలి. ఈ రోజు భారతదేశంలో కని విని ఎరువుల మీద, ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద ఖర్చు పెట్టడం అనేది ఈ రోజు అది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. కానీ రేపు ఫ్యూచర్ కి అది ఇట్స్ రెవెన్యూ. అదందరూ మనం తెలుసుకోవాలి. మీరు ఎంతసేపు మీకున్న మేధావితనంతో మీ ఎన్డీఏ గవర్నమెంట్ కి ఉన్న మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడటము, లేకపోతే తెలియని వాళ్ళకి చెప్పండి. మా కాదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తే దట్ ఈస్ నాట్ డెవలప్మెంట్ ఆఫ్ ద సొసైటీ, డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇస్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. హ్యూమన్ డెవలప్మెంట్ లేకుండా మీరు ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుకున్నా కూడా దేనికి పనికిరావు. ప్లీజ్ అండర్స్టాండ్ దట్. ఇవన్నీ ఎన్డీఏ కుటుంబం చేస్తుంది. కొంచెం వేచి చూడాలి. వచ్చి 6 నెలలే కదా గవర్నమెంట్ అయ్యింది. ఓకే అండి. ఓకే రామచంద్ర గారు. ఓకే రావు గారు మీరు చెప్పండి, ఈ సూపర్ 6 పథకాలు ఎప్పటి వరకు అమలయ్యే అవకాశం ఉంది అనుకోవచ్చు అసలు? అంటే ఇప్పటి వరకు మనం చూసుకున్నాం కదా 2 అయినాయి, మిగతా అంశాలు కూడా ఎప్పటి వరకు అవకాశం ఉంది అసలు? ఖచ్చితంగా ఈ సూపర్ 6 లో మేము ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా 2-3 నెలల్లో మొత్తం రూట్ ప్లాన్ డిసైడ్ అవుతుందండి. రూట్ మ్యాప్ మొత్తం ఇచ్చేస్తాం ప్రజలకు కూడా. ఎవరికి కానీ అనలిస్టులు గారు కానీ బాలా గారు చెప్పినట్టు మీరేం చేశారు వారేం చేశారు అని చెప్పేసి అది కాదు. ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి హామీలకు రూట్ మ్యాప్ 1-2 months లో దాదాపు ఉగాది వరకు మేము రూట్ మ్యాప్ ఇవ్వబోతున్నాము. ఖచ్చితంగా ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. అంటే 1 year లో అయిపోతాయి అంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే హామీలు సాధ్యపడని హామీలు, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజల్ని గల్లీ తిరుగుకుంటూ పోలీస్ పీస్ ముద్దులు పెట్టుకుంటూ ఓట్లు అడగలేదు. మేము హామీలు ఇచ్చాము, హామీలు నెరవేరుస్తాం. ప్రజలకు మా మీద నమ్మకం ఉంది కాబట్టి మాకు ఆ మ్యాండేట్ ఇచ్చారు. వాళ్ళు ప్రజలను మోసం చేశారు కాబట్టి వాళ్ళకు 11 సీట్లకు కుదిచ్చారు. అది వాళ్ళు గమనించాల. అంతే తప్ప ఇప్పటికి కూడా ప్రజలకు మీరు చేసినటువంటి ద్రోహాన్ని చూసుకొని మీరు గమనించుకొని మీకు క్షమాపణ కోరి ప్రజలకు వెళ్తే ప్రజాక్షేత్రంలో రాజకీయ పార్టీ నిలదొక్కుంటారు. అంతే తప్ప రానున్న కాలంలో ఇలాగే మీ ప్రవర్తన ఉంటే ఓడిపోయినాక కూడా ప్రతిపక్ష పాత్ర కూడా మీకు ప్రతిపక్షాలు కూడా పనికిరాలని చెప్పి ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత మళ్ళీ మేము చేస్తున్న ప్రజల కోసం అరనిశ్చయం మేము ఆరోపించబడుతుంటే 8-10 వయసు ఉన్నటువంటి పెద్ద ఆయన దేశ విదేశాలు తిరుగుతుంటూ ఇన్వెస్టర్లను ఆహ్వానిస్తూ ప్రజల గురించి రాష్ట్రం గురించి తిరుగుతుంటే మీరు అది చూసి కడుపుబ్బి ఏ రోజైనా మీరు జగన్మోహన్ రెడ్డి మనం తెచ్చాడా రాష్ట్రానికి? కేంద్రం నుంచి కూడా తెచ్చుకునే పరిస్థితి లేదు.
ప్రజలను మోసం చేశారు. మాకు 25 సీట్లు ఇవ్వండి, కేంద్రం మెడలు మోస్తానని చెప్పేసి పోయి మీరు అక్కడ వంగి వంగి పొరుగు దండాలు పెట్టి బేళ్లు పొడిగించుకొని కాలయాపన చేశారు. అది మీ యొక్క నైపుణ్యత, ప్రజలందరూ గమనించారు కదా. ఓకే, ఇప్పుడు అనవసరంగా ఎందుకు మీరు ప్రజల గురించి పనిచేస్తున్న ప్రభుత్వం చూడండి. మీరు ఒక సంవత్సరం కానివ్వండి, ఒక ప్రతిపక్షంగా సోకాల్ ప్రతిపక్షంగా మీరు ఉన్నప్పటికి కూడా మేము ప్రజలకు ఇచ్చిన హామీ చేయకపోతే మాకు టైం ఇవ్వాలా. వి నీడ్ సమ్ టైం. ఓకే, మీరు చేసినటువంటి అరాచకాలు అవన్నీ కూడా సరిదిద్దడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే, ప్రతి శాఖలో మీరు కదా ఇంట్లో మొత్తం దొంగలు పడితే ఏ విధంగా దోపిడీ జరుగుతుందో దోపిడీ చేశారు. ఓకే, మీరు చేసినటువంటి దోపిడీ సరిదిద్దా మళ్ళీ ప్రభుత్వాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలంటే కొంచెం టైం పడుతుంది. ఓకే, ఓకే రావు గారు, వచ్చినా మీకు మాకు టైం ఇవ్వండి. ఆ తర్వాత మేము అమలు చేయకపోతే మీకు ఉద్యమం చేసే అధికారం మీకు ఉంటుంది. చేయండి, ఉద్యమించండి. అప్పుడు ఓకే, ఓకే రావు గారు, మా గురించి చెప్తారు. ఓకే. రామచంద్ర గారు మీరు చెప్పండి, ఈ హామీల అమలుకు సంబంధించి అంటే ఒక 6 months అంటే 1 year కంప్లీట్ అయ్యే లోపుగా మాక్సిమం ఇవన్నీ అమలు చేసుకుంటూ వస్తామని చెప్పేసి చెప్తున్నారు కదా, మరి మీ వెర్షన్ ఏంటి చివరిగా? తప్పకుండా మేడం, ఇవన్నీ అమలు చేసే ప్రక్రియలోనే మా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. రానున్న రోజుల్లో ఏదైతే హామీలు ఉన్నాయో ఉచిత బస్సు పథకం కానీ, ప్రతి మహిళకి 1500 ఇస్తున్న పథకం కానీ, రైతుకి ఇస్తున్న పథకం కానీ అన్ని కూడా ప్రతిదీ కూడా అమలు చేయడానికి ముందుగానే మా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. త్వరలో అది సంవత్సరం పూర్తయ్యే లోపల కూడా అమలు అవుతాయని కూడా తెలియజేస్తున్నాం. ఓకే, మల్లేశ్వర్ గారు మీరు చెప్పండి, అసలు ఈ హామీల అమలుకి సంబంధించి 6 నెలల్లో అయితే కంప్లీట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం, మేము ఆ దిశగానే ప్రయత్నాలు అయితే చేస్తున్నాం అని చెప్పేసి అని అంటున్నారు. మేడం వీళ్ళు బడ్జెట్ లో పెట్టుంటే మీరు నేను జనాలు అందరూ నమ్మొచ్చు. వీళ్ళు బడ్జెట్ లో రూపాయి పెట్టలేదు. పెట్టకుండా ఇంకొక రాబో 4 నెలల్లో మేము నెరవేరుస్తాము అని అంటే అది ఎంత హాస్యాస్పదంగా ఉందో తెలుసా. నిజంగా వాళ్ళు బడ్జెట్ లో పెట్టుంటే వాళ్ళకి చేసే ఉద్దేశం ఉంది, ఇంకొక నెల కాకపోతే 2 నెలల్లో చేస్తారు అని చెప్పుకోవడానికి. బడ్జెట్ లో ఏమీ పెట్టలేదు, ఒక్క రూపాయి కూడా మెన్షన్ చేయలేదు. మెన్షన్ చేయకుండా మేము చేసేస్తాము 1 year లో చేసేస్తామంటే ఎలా చేస్తారు? రేపు మార్చి అయిపోతే వాళ్ళకి 1 year అయిపోద్ది, ఇంకేం చేస్తారండి వాళ్ళు? సో ఒకటి క్లారిటీగా జనాలకి అర్థమయ్యేది ఏంటంటే వీళ్ళు కళ్ళబొల్లి మాటలన్నీ చెప్పుకొని జనాలకి చేస్తామని చెప్పేసి సూపర్ 6 తోటి వచ్చారు. ఏ పథకం వీళ్ళకి చేయడానికి అవ్వట్లేదు, చెయ్యలేరు కూడా. డెఫినెట్ గా మేము వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ గా జనాల పక్షాన ఉండి మేము ప్రశ్నిస్తూనే ఉంటాము, మాట్లాడుతూనే ఉంటాము. జనాలకి కూడా ఫుల్ క్లారిటీ అర్థమైపోయింది. అటు రైతులు గాని, మహిళలు గాని, చదువుకునే ఆడబిడ్డలు గాని, లేకపోతే నిరుద్యోగ వృత్తి కోసం ఎదురు చూస్తున్నటువంటి యంగ్ జనరేషన్ గాని, ఫీ రీఇంబర్స్మెంట్ వేయకుండా వీళ్ళు చేస్తున్నటువంటి అగత్యాలకి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి యువత గాని, ప్రతి ఒక్కటి వీళ్ళు ఏమీ చేయలేక అంత సీనియారిటీ అని చెప్పుకొని 40 సంవత్సరాల చరిత్ర అని చెప్పుకున్నటువంటి వీళ్ళని డెఫినెట్ గా రాబో రోజుల్లో జనాలకి క్లారిటీ వస్తుంది. జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు, జనాలు కొంతమంది తెలివి లేదనుకోగలరు. మీకన్నా నాకన్నా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికన్నా చాలా తెలివైన వాళ్ళు. 6 నెలలు, లాస్ట్ 6 నెలలు వాళ్ళదే. ఇక్కడ నుంచి వాళ్ళు కౌంట్ చేసుకుంటారు. డెఫినెట్ గా జనాలకి మాత్రం వీళ్ళు చేసేది ఏమీ లేదు, చెయ్యబోరు. అంటే ఒక 6 months లో మేము కంప్లీట్ చేస్తాము, చెయ్యకపోతే కనుక అప్పుడు అడగండి అని చెప్పేసి అంటున్నారు కదా. మేడం ఒకటి మేడం, బడ్జెట్ లో పెడితే మీరు అన్నట్టుగా నేను అన్నట్టుగా కూడా నేను ఇంతసేపు డిస్కషన్ చేయను. ఎందుకంటే బడ్జెట్ లో పెట్టారు, ఇదిగో అమ్మఒడికి ఇంత ఇస్తున్నాము, లేకపోతే దీపం పథకం కింద ఇంత ఇస్తున్నాము, నిరుద్యోగ భృతి ఇదిగో ఇంత, లేకపోతే ఫ్రీ బస్ కి ఇంత అని వాళ్ళు పెట్టుంటే డెఫినెట్ గా నేను ఈ మాట నా నోట్ నుంచి రాదు కదా. ఎడ్యుకేటెడ్ అయిన ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. బడ్జెట్ లో లేకుండా మేము చేసేస్తాము అంటే ఎలా చేసేస్తారు మేడం? నుంచి తీసుకొని చేస్తారు మేడం? ఇవేమి చేయకుండా 1,20,000 కోట్ల అప్పులు ఎందుకు చేశారు మేడం? ఒక పథకం ఇవ్వకుండా పోనీ ఏమైనా జీతాలు ఏమన్నా టైంకి ఇస్తున్నారా? గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ మొన్న కూడా 5వ తారీఖున 6వ తారీఖున వాళ్ళు వచ్చి ధర్నాలు చేసి మాట్లాడినటువంటి సిచ్యువేషన్. ఎవరికి ఏ జీతాలు ఇవ్వకుండా ఏ విధంగా చేస్తారు అనేది. రైట్ మల్లేశ్వరి గారు. ఓకే, బాలగారు మీరు చెప్పండి, అంటే ఈ సూపర్ 6 అయితే ఒక 6 నెలల్లో కంప్లీట్ చేసే బాధ్యత తీసుకుంటాము, అప్పుడు ఇన్ కేస్ చేయకపోతే అడగండి, కానీ అప్పుడు వరకు కూడా మేము అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అంటున్నారు. ఇంకా చివరిగా మీరేం చెప్తారు? ఈ డిబేట్ పెట్టుకుని 6 నెలలు కాదు కదా, ఇంకొక 16 నెలలు వెయిట్ చేసినా ఇది జరగవు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తాను. ఇప్పుడు ఒక ఎంప్లాయీ లోన్ తీసుకున్నాడు అండి, లోన్ రీపేమెంట్స్ ఏమని చెప్పేసి అని అడుగుతారు. రైట్, ఆ బ్యాంకర్ లోన్ రీపేమెంట్స్ ఏమని చెప్తే అతని జీతం వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 50,000, ఈఎంఐ వచ్చేసి 45,000 రూపీస్ అనుకోండి. సో 45,000 వచ్చేదానికి అతనికి ఈఎంఐకే వెళ్ళిపోతే ఇన్ని ఎలా గడపాలి? 5,000 రూపాయలు గడపలేదు. సో నువ్వు ఎలా కడతావు అని చెప్తే నేను కడతాను అంటే సరిపోతుందా? ఒక అథెంటికేటెడ్ గా చూపించాలి కదా, నాకు వేరే ఇన్కమ్ ఉందనో లేకపోతే ఇంకో సోర్స్ ఉందనో లేకపోతే ఇంకో సోర్స్ డబ్బులు వస్తాయని చూపించాలి. అలానే బడ్జెట్ లో డబ్బులు పెట్టకుండా వీళ్ళు వెరిఫైకి ఇచ్చే అవకాశాలు అయితే లేవు. 6 నెలలు కాదు కదా, ఇంకొక 6 నెలలు వెయిట్ చేస్తే కూడా మేబీ ఈ బడ్జెట్ లో ఏమైనా పెడితే ఇందాక రావు గారు అన్నట్టు మనం ఒప్పుకోవచ్చు.
ఇప్పుడు వచ్చే మార్చ్ కాబట్టి ఇది ఇప్పుడు ఫిబ్రవరి మార్చ్ లో ఏమైనా బడ్జెట్ లో పెడితే ఖచ్చితంగా 6 నెలలు చేస్తానని అనుకోవచ్చు. పెట్టలేదు అనుకోండి మళ్ళీ అది కాకో గద్ద ఎత్తిపోయినట్టుంది. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ అండి డిబేట్లో పాల్గొన్నందుకు రామచంద్ర గారు, నాగమల్లేశ్వరి గారు, రావు గారు, అదేవిధంగా బాలా గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తంగా ఈ సూపర్ 6 హామీల అమలుకు సంబంధించి అయితే ఏపీలో పెద్ద టాపిక్ నడుస్తుందని అనుకోవాలి. ఇప్పటి వరకు కూడా 2 పథకాలు అయితే అమలయ్యాయి. అటు పెన్షన్కి సంబంధించి, రెండోది గ్యాస్ సిలిండర్కి సంబంధించి 2 పథకాలు కూడా అమలవడం జరిగింది. మిగిలిన పథకాలకు సంబంధించి ఎప్పుడు అమలు అవుతాయంటూ కూడా అటు వైసీపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. ఇటు కూటమి నేతల నుంచి కూడా త్వరలోనే అమలు అవుతాయని చెప్పేసి చెప్తున్నారు. అట్లా ఎన్లిస్టులు కూడా అమలు కావడానికి రేపు బడ్జెట్లో ప్రవేశపెట్టే దాన్ని బట్టి బడ్జెట్ని బట్టి నిర్ణయించవచ్చు. అప్పటి వరకు కూడా అమలు అవుతాయనే గ్యారంటీ అయితే ఏమీ లేదు. వీళ్ళు ఎలా అమలు చేస్తారు అంటే ఎన్ని నెలల్లో అమలు అవుతాయి, అసలు సూపర్ 6 హామీలకు సంబంధించి ఎప్పటిలోగా అమలు అవుతాయి అనే ఒక క్వశ్చన్ అయితే చాలా ఉత్పన్నమవుతుంది. చూద్దాం త్వరలో ఈ సూపర్ 6 హామీలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి, ఎప్పుడు అమలు అవుతాయి, అటు ప్రజల నుంచి కావచ్చు, ఇటు వైసీపీ నుంచి కావచ్చు, అటు కూటమి నేతల నుంచి కావచ్చు, ఎలాంటి సమాధానాలు వస్తాయనేది వేచి చూద్దాం. ఇది వాళ్ళ ప్రైమ్ టైం డిబేట్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.